చేద్దాము. రండి వాడి వెనకాలే వెళ్దాం. హాయ్. ఆగు రే గురు, నువ్వు నా ముందుకొచ్చినా నేనేం భయపడను. అలాగే ఇంకొకరు పిల్లల ఫీజు నేను కట్టలేను. 2 సంచుల్లో నేను కూరగాయలు తీసుకొస్తున్నాను. అందులో ఒకటి నువ్వు మొయ్యలేవా ఏంటి? ఖచ్చితంగా తీసుకొస్తాను కన్నా సార్. జగ్లింగ్. అరే నువ్వేం చేస్తున్నావు? నేను హెల్ప్ కదా అడిగాను, కానీ నువ్వు సర్కస్ ప్రారంభించావేంటి? దీనికన్నా బెటరు నేను జాలీగా క్రికెట్ ఆడుకోవచ్చు. అరే ఇది బేస్బాల్ బ్యాట్ లా మారిందండి. ఏ గురు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు బడాయిగా ఉండరు. హనీని చూసావా? టమోటాల్ని బాల్ గా మార్చేశాడు. తప్పట్టు కొట్టు. కాకండి, మీకు శిక్ష పడుతుంది. పాండా సార్ ఒంటరిగా దొంగల్ని పట్టుకోలేరు. మనమే ఆయనకి ఎలాగైనా సహాయం చేయాలి. నాకు గుర్రం మీద స్వారీ చేయాలని ఆశగా ఉంది. త్వరగా త్వరగా పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. మిమ్మల్ని పట్టేస్తున్నా. అంపైర్ విసిల్ కొట్టి బ్రేక్ ఇచ్చారు. నేను కాసేపాక పట్టుకుంటాను, సరేనా? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని పట్టుకోవడానికి సహాయం చెయ్యి. ఇలా చూడండి, ట్రాక్ మాత్రమే రూల్స్ ఉన్నాయని కాదు, స్పోర్ట్స్ కూడా రూల్స్ ఉన్నాయి, తెలుసు కదా. అదిగో అటు చూడండి, అక్కడున్నారు. ఐడియా. పప్పాయ్, నువ్వు ఎండలో ఎగిరి ఎగిరి కాకిలా మారిపోయావు. అది కాకే, నేను వెనకాల వస్తున్నాను చూడు. నోరు తెరువు నందు. అలా చెయ్యొద్దు. నందు, నువ్వు నా చేతులతో ఉప్పు తిన్నావు. నువ్వు ట్రెడ్మిల్ నుంచి కిందకి దిగు. నువ్వు నా చేత్తో ఉప్పు తిన్నావు. ఈ కౌబాయ్ ని నువ్వు అటాక్ చేయి. తప్పకుండా పూతికి ఇప్పుడు ఆరేస్తాను చూడు. ఎరా, నా చేత బట్టలు ఉతికిస్తావా? ఇప్పుడు నిన్ను ఉతుకుతాను. ఎంత ధైర్యం ఉంటే రొట్టెలు కాల్చమని ఉంటావురా రే. ఇదిగో ఇప్పుడు నిన్ను రొట్టిగా మార్చేస్తాను రే. ప్రియమైన మిత్రులారా, ఆట చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. బంతి బౌండరీ వైపు వెళ్తోంది. క్యాచ్ పట్టుకునే అవకాశం ఉంది, కానీ పట్టుకోలేదు. బంతి బౌండరీ దాటుకుని వెళ్ళిపోయింది. అని ఆ బుక్ కొంచెం నాకు అందిస్తావా? ఇదిగో తీసుకో. ఇలా చూడు, ఇప్పుడు నేను కింద నుండి ఎక్కువ ఎత్తుకి ఎలా ఎగరాలనే పుస్తకం చదవడానికి వెళ్తున్నాను. కానీ ఇప్పుడు నేను చదవాల్సిన పుస్తకం చెడు సావాసాలు ఎలా దూరం చేసుకోవాలని. అని టీవీ చూడడం వదిలేసి తిను. అరే ఏంటా శబ్దం? జోర్దార్, జోర్దార్ నీకేమైంది? స్పోర్ట్స్ నా బ్లడ్ లో ఉంది. కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసి చూడండి. క్రికెట్ పాజిటివ్ అనే కదా వస్తుంది. కాదు కాదు, ఏ నెగటివ్ అని వస్తుంది. నేను పిల్లిని కదా, ఆడలేను, చూస్తానంతే. సరే బయలుదేరండి, నన్ను దీన్ని చూడనివ్వండి. ఇంట్రెస్ట్ చూపించడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇక నుంచి నేను స్పోర్ట్స్ మ్యాన్ గా మారబోతున్నాను. అన్ని స్పోర్ట్స్ ని నేర్చుకోబోతున్నాను. ఆడడానికి ముందు నేను కొంచెం తినేసి వెళ్తాను.
ఎంత తింటున్నాడు చూసారా? వీడి చేతికి గనక వరల్డ్ కప్ ఇచ్చామంటే అందులో కూడా కాంప్లెక్స్ వేసుకొని మరీ తింటాడు. జోర్దార్ స్కూటర్ తాళం కాస్త ఇస్తావా? ఏ కిక్ కొట్టడానికి నేను ప్రాక్టీస్ చేయాలి. పర్వాలేదు, ఫుట్బాల్ ఇక్కడే ఉంది. నేను బయటికి వెళ్ళి ఆడుకోబోతున్నాను. వాడి ముందు ఆపాలి. ఆడబోయేదేమో వీడే, కానీ దెబ్బలు తగలడం ప్రజలకి. రండి ఆపదా. పిక్నిక్ వచ్చిన కారణంగా సంతోషంగా ఉంది. ఎలా వస్తావురేవా? రేపు షూటింగ్ ఉంది కదా, చెప్పు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అరే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెన్షన్ నాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హే నందు, ఆగు. మా భోజనాలన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం ఇలా పని పాట లేనివని గాను. నాకు చాలా పనులున్నాయి. నేను నా యజమాని మాటలు మాత్రమే వింటాను. ఆయన పెట్టే ఉప్పునే తింటున్నాను. ఎవరి ఉప్పు తింటావో వాళ్ళకి నువ్వు చాలా విశ్వాసంగా పనిచేయాలి. అవును, ఎవరు తను? తిను ఓపెన్ యువర్ మౌత్. కావు కావమని చెప్పడంలో నాకు చాలా ఆనందం. అందుకే నాకు కౌబాయ్ అనే పేరు వచ్చింది. నువ్వు బాగా గుర్తు పెట్టుకో, ఈ కౌబాయ్ యొక్క ఉప్పుని నువ్వు తిన్నావు. ఇదిగో చూడు, నువ్వు ఎంత తిన్నావో అంతే పని చెయ్యాలి. నీకు అర్థమైందా? అలాగే బాస్, రండి భోంచేస్తుర్లే గాని. ఒక పని చెయ్యి, నువ్వే నాకు తినిపించు. కావు కావు. ఓకే బాస్. బాసు తినడానికి ఎంత ఆపిల్ అయినా ఇవ్వచ్చు. ఆయన మిమ్మల్ని చెప్తూ కొట్టినా పర్వాలేదు. సరే, ఇదిగో తినండి, అరటిపండు. సూపర్. ఇప్పుడు నువ్వు వెళ్ళి తిను, తర్వాత నీళ్లు పట్టడం మర్చిపోకు. పెద్ద గుర్తు పెట్టుకో. అలాగే బాస్. అయ్యో, నాకు మళ్ళీ దురద మొదలయ్యింది. అయ్యో, దురద గోక్కొని నా వేళ్ళు అరిగిపోయాయి. నా కాలు చెప్పు పోయింది. ఎక్కడికి పోయిందో త్వరగా తీసుకురా. పదండి వెళ్ళి చూద్దాం. మన నందు చేత కౌబాయ్ ఏమేం పనులు చేయించుకుంటున్నాడు. నందో, ఇదో వచ్చేసాను బాస్. నందో. ఎస్ బాస్. చాలా ఓవర్ గా అరిచేశాను కాబట్టి గొంతుకు ఎంటుకుపోయింది. నువ్వు వెళ్ళి మంచి నీళ్లు పట్టుకురావు. కావు కావు. ఇదిగో తెస్తాను బాస్. ఏంటి చూస్తున్నావు? వెంటనే వెళ్ళి ఇదిగో చూడు. తెస్తాను బాస్. ఉప్పుని ఎక్కువ తింటూ ఉండు నందు. అప్పుడే నీకు గుర్తు ఉంటుంది ఎవరికి పని చెయ్యాలన్నది. కావ్, వెళ్ళి బట్టలు ఉతుకో. నేను ఉతికి ఆరేసేసాను. నాకు అరటి పండు కావాలి. నాకు మంచి కథ చెప్పు. కావు కావు. అర్థమైందా నందు? ఎంతో అందమైన పాట. కావు కావు కావు. పాట కా కా కా. ఎంతో అందమైన పాట. కా కా కా. ఆ, ఆ, ఆ.
ఆహా ఎంత అద్భుతంగా పాడారు బాస్. ఏం చేస్తున్నానని నాకే తెలియలేదు బాస్. ఇప్పుడు నన్ను ఎత్తు తర్వాత పైన కూర్చోబెట్టు కావ్. ఓ ఎందుకంటే పైకెక్కినప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. ఓకే బాస్. ఆవ్, 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 ఆహా. నిద్రపోవడానికి సమయం వచ్చింది, వెళ్ళి పడుకుంటా కావ్. నందు ఇక్కడే ఉన్నాడు. ఈ దారుణాన్ని చూసారా? కరెంటుని కూడా నందు చేత తయారు చేస్తున్నారు. అదో అంగర్క బరుపు. ఎవరది? ఆ, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో ఉప్పు దొంగతనం చేస్తావు? ఎవరు నువ్వు? కావ్ కావ్. మేము నందు స్నేహితులం, తనని తీసుకువెళ్ళడానికి వచ్చాం. అది అలా మీరు వాడిని తీసుకెళ్తారు? ఇంతకు ముందు నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఒకటి అర్థం చేసుకోండి, నందుని వదిలే ప్రసక్తే లేదు. కావ్, మీకు అర్థమైందా లేదా? ఈ విధంగా నీ దగ్గరికి వచ్చి పని చేయాలి అంటే అసలు ఎవరు వచ్చి పని చేస్తారో చెప్పు. ఆ, 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 ఆగండి నేను పట్టుకుంటాను. ఆ. నగరాన్ని రంగులుగా మార్చడానికి బయలుదేరిపోయాను. ఇలా చూడండి, కలర్ తో ఆడుకోవడమేమీ తప్పు కాదు, కానీ ఆ కలర్ తో ఇతరులని మనం డిస్టర్బ్ చేయడమే చాలా పెద్ద తప్పు. అలా చేయకూడదు. కాబట్టి ఇది వారికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ఆపేద్దాం. త్వరగా రా, మాకు సాయం చేద్దాం. నేను వస్తాను, ఆగండి. ఇప్పుడే నా ఆట మొదలు పెట్టా. అరే గట్టిగా ఇయ్యో. మీరు ఎంత ట్రై చేసినా నన్ను పట్టుకోలేరు. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వాడిని ఇప్పుడే పట్టుకుంటాను. ఎనీ డౌట్? ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? ఇలా చూడు, కలర్లు వేస్ట్ అవుతున్నాయి కదా. ఆ, పెద్ద గుడ్డ. కూరగాయలు నిండిపోతే ఆ బుట్టని ఎత్తుకెళ్ళాలి కదా. దురదగుంటాకులో పడితే గోక్కుంటూనే వెళ్ళాలి. తప్పట్లు కొట్టండి. ఏ నందు, కొంచెం సాయం చేయొచ్చు కదా. ఐఎమ్ సారీ. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు? అదేమీ లేదు, తల మీద గట్టిగా కొట్టినందువల్ల వాడికి అసలేమీ గుర్తులేదు. ఇంకోసారి కొడితే మొత్తం సెట్ అయిపోతుంది అనుకుంటాను. అక్కడ అందరూ 4-5 సంవత్సరాలు చదివి డాక్టర్ అవుతుంటే వీడేమో తల మీద కట్టి నయం చేస్తున్నాడు.
హబీబీ, నా దగ్గర బర్త్డే పిక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి 256 జీపీలు. ఇదిగో చూడు, నువ్వు అడ్డు తప్పుకున్నావు అనుకో, నీకు 56 ఇంచుల టీవీ ఇస్తాను. జరుగుతున్న మ్యాచ్ లో నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి లంచం ఇస్తావా? వీడికి రెడ్ కార్డ్ ని ఇస్తున్నాను. ఏయ్ నువ్వు చూసుకోకుండా ఏటీఎం కార్డు ఇస్తున్నావు. దాని గురించి నువ్వే దిగులు పడాలి, ఎందుకంటే ఆ కార్డు నీదే కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బుల్బుం పోరు. ఇట్స్ టైమ్ ఫర్ బాక్సింగ్. చూసావా, తెల్లారిపోయింది, అయినా వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. రా వెళ్ళి నిద్రలేపుదాం. త్వరగా త్వరగా లేవండి, మనం ఇప్పుడు జాగింగ్ కి వెళ్ళాలి. నేను కళలోనే రేసు పరిగెత్తాను. నాకు ఇప్పుడు చాలా టైర్డ్ గా ఉంది, మీరు వెళ్ళండి. ఓ పాపా నిద్రలే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. పొపాట్, నువ్వేంటి కలకంటున్నావా? ఇప్పుడు నేను చెప్తుంది నీకేరా, నన్ను క్షమించు. జాగింగ్ రావడం నా వల్ల కాదు, నాకు ఈ రోజు చాలా ముఖ్యమైన పని ఉంది. నిద్రపోవాలి. ఐడియా, బాగా శబ్దం చేస్తే వీళ్ళు నిద్ర లేస్తారు. ఇప్పుడు లేస్తారు చూడు. ముందు వెళ్ళాము. మీ కళ్ళును అందరూ మెల్లగా మూసుకుని ఊపిరి పీల్చండి. తర్వాత మీ బ్రెయిన్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ నెగటివిటీని మర్చిపోండి. తర్వాత మీరు కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రపంచం రంగులుగా కనిపిస్తుంది. ఇదేంటి ఇలా అయిపోయింది? మీరు నిజంగా మహాగురువు గురువు గారు. మా నుండి ఈ కలర్ ని వేరు చేయండి. అరే మనం కలర్లు ఏవి తీసుకురాలేదు కదా. ఈ రోజే మీ హోలీ కాదు, ఇది కొత్త సమస్య అనుకుంటాను. నాకు ఈ ప్రపంచకం మొత్తం రంగురంగులుగా కనిపించాలి, అది నాకు ఇష్టం. ఆకాశాన్ని పసుపు రంగుగాను, గాడిదని పచ్చ రంగుగాను మార్చాలి. వావ్, నా కారు. అయ్యో నా కారు. లోతుట్లో బొట్టు మాత్రం పెడితే చాలా బాగుంటుంది. తప్పుగా చెప్పాను. పచ్చ రంగులో ఉన్న క్యారెట్లని కొనుక్కొని వెళ్ళండి. ఎర్ర రంగులో ఉన్న బెండకాయలు కొనుక్కెళ్ళండి. మార్చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి రంగుని నేను మార్చేస్తాను. నా పాట ఎవరైనా రంగురంగులుగా కనిపించాలి. చెప్పండి, ఏ రంగంటే ఇష్టం? పసుపు, ఎరుపు, పచ్చ. నా నుండి మీరు తప్పించుకోలేరు. ఈసారి తప్పించుకున్నారు. వద్దు, నాకు ఈ పచ్చ కలర్ చాలు, వదిలేయి. చెప్పేది వినే నాకొద్దు. అయ్యో, ఈ తేనెటీగలు ఇప్పుడు నన్ను ఎర్రగా మార్చేస్తాయే. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు జీబ్రా? నా జీవితం మీద అర్థం లేకుండా పోయింది. బ్లాక్ అండ్ వైట్ జీబ్రాగా మిగిలిపోయాను. నా జీవితంలో రంగులు లేవు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను మరియు అందరినీ రంగులుగా మార్చేస్తాను. అలాగే
అలాగే ఇప్పటి వరకు దేరి చేస్తున్నా. ఆ, అరే కలర్ కొట్టాలంటే మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలర్ చెయ్యి. తలుపులు కిటికీలు వాటికి వెళ్ళి నువ్వు కలర్ చెయ్యి. అప్పుడు నీకు డబ్బులు కూడా వస్తాయి కదా. ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడంతా రంగులమయమే. నాకు ఇల్లు మాత్రం కాదు, ఈ నగరం మొత్తం రంగులుగా మారాలి. నేనేం చెప్తున్నానో అదే చేస్తాను. దీపావళి, సంక్రాంతి, దసరా ఈ పండుగల్ని